మా పొద్దున్న మనకు అది అంటే 24 గంటలు ఒక రోజైనా సరే వాళ్ళ డిమాండ్ అండ్ సప్లై అంతే. ఫస్ట్ ఆ రోజు డిమాండ్ ఉంది, కాయలు వస్తా అనుకో, కాయలు కాలేదు. ఇది ఎవరు త్యాగరాజు సార్ 2008లో 9 అన్నట్టు చెప్పారండి. అప్పుడు సబ్ కలెక్టర్ సమక్షంలో జరిగిందంట. ఓకే అక్కడ రైతులు మదనపల్లిలోనే 2008-9 పీరియడ్ లో జరిగిందంట అది. ఓకే సార్. ఆ తర్వాత రైతు చట్టాలు వచ్చి మాట్లాడమంటారా వద్దంటారా? చెప్పండి సార్, అందరూ వింటున్నారు, నేను ఒక్కనే కాదు. పర్లేదండి, మా బాధ్యత కదా సార్, మీరు అడగొచ్చు, మేము చెప్పాలా? చెప్పండి సార్. అది నేనేమి 2008లో జరిగింది. దాంతో పాటు రైతు చట్టాలు వచ్చినాయి మొన్న 2000. అప్పుడు మనం కలెక్షన్ తీసుకోవట్లేదు, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు పంటని, ఆ వ్యాపారస్తులు పంటని ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనేది చట్టం. ఓకే. అందులో భాగంగా మార్కెట్ యార్డ్కి వెజిటబుల్స్ గానీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు మనం యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం. ఓకే. అంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది, బయట జిల్లాల వాళ్ళు కొనుక్కుంటారు, ఆ ట్రాడర్ దగ్గర మనం యూజర్ ఛార్జెస్ చేస్తాం. కానీ రైతుల దగ్గర ఎక్కడ కూడా మనం తీసుకోం. ఓకే, నేను మాట్లాడచ్చా సార్ ఒక మాట? కూడా రైతు దగ్గర తీసుకోరు, వాళ్ళ వ్యాపారస్తుల దగ్గర ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు. రైతుల దగ్గర ఎలాంటి రుసుము ఎవరు వసూలు చేయరు. ఓకే, బట్ ఇక్కడ మేముండే మార్కెట్ లో 10% రైట్ రాయల్ గా వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించిన స్లిప్పులు మీ మార్కెట్ లో నుంచి ఎంట్రన్స్ ఎగ్జిట్ జరుగుతాయి. ఏ రైతు స్లిప్ చూసినా కానీ దాంట్లో పబ్లిక్ అయినా రాసింటారు 10% కమిషన్ అని. దీనికి సంబంధించి మీరేం యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సార్? ఒకసారి మా సెక్రటరీ గారికి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, ఒకసారి ఆ రైతులతోనో ట్రేడర్స్ తో కూర్చోబెట్టి మాట్లాడదాం. అలాంటి తీసుకుంటే డబ్బులు వాళ్ళ చేత ఇప్పిస్తా. సార్ వింటున్నారు సార్, చెప్పండి సార్. అట్లానే వినండి సార్, పలకండి. మీ ప్రస్తావన తెచ్చున్నారు సార్, ఇక్కడ వింటున్నారు సార్ సెక్రటరీ సార్ కూడా. సార్ సెక్రటరీ గారు కూడా నాకులాగానే పని చేస్తాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు స్పీకర్ పెట్టినా స్పీకర్ పెట్టకపోయినా మా సెక్రటరీ గారు పని చేస్తాడు. ఆ రిసిప్ట్లు ఎవరైతే ఫార్మర్స్ కి ఏ ట్రేడర్ అమ్మారో ఆ వివరాలు మా సెక్రటరీ గారికి ఇవ్వండి. ఆ 10% కనుక వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆ డబ్బులు రిఫండ్ ఇప్పిస్తా. సార్ ఈ మాటకు దయచేసి ఒక సెకండ్ సార్ అట్లానే ఉండండి లైన్ లో. రైతులు అందరూ ఏనండి, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు ఎవరెవరి దగ్గర స్లిప్పులు పెట్టుకొని ఉన్నారో టమాటా రిసిప్ట్ లో, దాంట్లో 10% కమిషన్ అనేది ఏదైతే డిడక్ట్ చేసినారో అది మీ పేపర్లు ఎతకచ్చి ఇచ్చారంటే ఆ డబ్బులు వాపస్ ఇప్పిస్తారంట సారు. అందరి దగ్గర ఉన్నాయా? అవి ఎత్తుకొని మన సార్ దగ్గరకు వచ్చామంటే వాపస్ ఇప్పిస్తారంట సారు. నా దగ్గర కూడా ఉన్నాయి సార్, కానీ రేపే తీసుకొచ్చి ఇస్తాం సార్. పర్వాలేదండి, అందరము. మీరు ఎప్పుడు విజిట్ చేస్తారు సార్ ఈ మార్కెట్ యార్డ్కి? సార్ మేము తెస్తాం సార్, చాలా కృతజ్ఞతలు సార్. లాస్ట్ ఇయర్ కి సంబంధించి అన్ని రిసిప్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆ 10% రిసిప్ట్లు అవి తీసుకొని వస్తాం. దయచేసి ఆ డబ్బులు ఇప్పిస్తే కూడా మా పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరు అర్థమైందా? అందరికి అర్థమైందా? ఇప్పుడు చెప్పిన ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్, అది ఇక్కడే కాదు, మీరు ఏ మండి అంటే మీరు మదనపల్లి మండి కూడా వస్తాయి. మీరు ఎక్కడైనా సరే మీకు ఏది, దయచేసి ఏడీ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ జీవో వచ్చిన తర్వాత ఏదైతే మనం రిసిప్ట్లు పెట్టుకొని ఉన్నామో టమాటా మార్కెట్ కి సంబంధించి వాటిలో కమిషన్ ఎవరైతే చూపించుంటారో మీది 10% కమిషన్ అని, ఆ కమిషన్ డబ్బులను ఏడీ గారు మనకు వాపస్ ఇప్పిస్తారంట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లాస్ట్ ఇయర్ నుంచి ఎవరు బాధితులు ఉన్నారో కమిషన్ బాధితులు వీళ్ళందరూ మన మొలకల్చెరు మార్కెట్ యార్డ్ తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చెర్ లో ఉండే సెక్రటరీ గారిని కలవాలని సార్ ఫోన్ ద్వారా ఇందాక తెలియజేశారు. సార్ తెలియజేశారు ఇక్కడ సెక్రటరీ గారిని కలవండి, ఇక్కడ అక్కడ కలుస్తాం. ఓకే, ఓకే, అందరూ ఉన్నాయా? అలానే ఉంచుకొని ఉన్నాం, అన్ని ఉన్నాయి మా దగ్గర. చెప్తున్నా మీకు, తీసుకొస్తారు అని చెప్తున్నాను. అయితే ఏడీ గారు చెప్పిన విషయం ప్రకారం 0 కమిషన్
జీరో కమిషన్ రైతుల దగ్గర నుంచి తీసుకోవాలా, వ్యాపారస్తుల దగ్గర మాత్రమే కమిషన్ కలెక్ట్ చేయాలని ఏడీ గారు చెప్తాన్నారు. మన టమాటా బిల్లుల్లో ఏదైతే కమిషన్ తీసుకుంటున్నారో అది 100% అక్రమము. ఖచ్చితంగా వాళ్ళు కమిషన్ మన రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని ఎవరన్నా కమిషన్ దీంట్లో మైనస్ కమిషన్ అని వేసి ఇచ్చినారంటే అది తీసుకొని వచ్చి సార్ దగ్గర ఇవ్వడమే. ఆ ఏడి గారు ఇస్తే ఇప్పుడు ఆయన చెప్పింది, ఇప్పుడు మాట చెప్తున్నా కదా, నేను మీకు ఇచ్చి ప్రతి ఫైల్ చేస్తాను, అన్ని ఆయనకి ఎండాస్ చేసి ఆయనకి పంపిస్తాను. ఫైల్